గాంధీ భవన్ పై బీజేవైఎం నాయకుల దాడులను ఖండించారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా యువజన కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీస్ ముందు శాంతియుతంగా నిరసన చేశారని చెప్పారు. బీజేపీ ఆఫీసులో ఉన్న గూండాలు వారిపై కర్రలు, రాళ్లతో దాడులు చేశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని దాడుల్ని ప్రోత్సహించదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే యువజన కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదన్నారు. గూండాయిజాన్ని కాంగ్రెస్ సహించదన్నారు. ప్రియాంక గాంధీకి బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ. వాళ్ళందరూ కూడా మెంటల్లీ ప్రిపేర్ అయ్యి, అంటే వాళ్ళకు అప్పటికప్పుడు ఆ కట్టలేడికైనా వచ్చినాయి, ఆ రాళ్ళేడికైనా వచ్చినాయి. వీళ్ళందరూ కూడా చూస్తుంటే ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఏదో రకంగా లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మా యువజన కాంగ్రెస్ నాయకులను ప్రొవోక్ చేసి వాళ్ళపైన దాడిని కూడా ఏ విధంగా చేశారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంతేకాకుండా ఒక మంచి వాతావరణం హైదరాబాద్ నగరంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు, అందరూ ప్రొటెస్ట్ చేస్తారు, కానీ కావాలని ప్రొవోక్ చేసి ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా మా పైన మా కార్యకర్తలైనా కొట్టి మళ్ళీ వాళ్ళే ఏదో క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళే మళ్ళీ దాన్ని ఖండిస్తున్నారు. మేము ఒకే ఒక విషయం చెప్తున్నాను, నిజంగా కూడా మా వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయ్యి ఇవన్నీ చేయడానికి ఎప్పుడు కూడా మా ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ఈ జరిగిన సంఘటన మనం చూసినట్లయితే మా ఊళ్ళ దగ్గర ఎవరితోనో ఒక కట్టె లేదు, మా ఊళ్ళతో ఎవరితోనో ఒక రాయి లేదు, కనీసం వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న రాయి అన్న ఉందా అని ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. మా ఊళ్ళు ఎందుకంటే మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని చేసిన అవమానాన్ని ఖండిస్తూ ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్ళే అందరూ లోపలికి బయటకు వచ్చి మా కార్యకర్తల పైన దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా మళ్ళీ మా పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మా ఫ్లెక్స్లని చింపడం కూడా ప్రయత్నం చేశారు, చింపారు కూడా. మరి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీరు గుండాలా, మీరు రాజకీయ నాయకులా అని ఒకసారి మీరే ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, ఇలాంటి పిచ్చి ఇవన్నీ కూడా ఎంటర్టైన్ చేయదు. ఎందుకంటే మా ప్రిన్సిపల్స్ ఏమంటే ప్రొటెస్ట్ చేయాలి, శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయాలి. 100% ఖండించినాము, మా నాయకులందరూ కూడా ఖండిస్తున్నారు. మరొకసారి చెప్తున్నది ఏంటంటే ఏదైతే ఇలాంటి ప్రాక్టీసెస్ మేమైతే డెఫినెట్గా చేయము, ఇలాంటి ప్రాక్టీస్ చేసిన వాళ్ళని కూడా మేము ఎంటర్టైన్ చేయమని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీని ఎవరైనా విమర్శించి మాట్లాడితే యువజన కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు. అలా అని మేమెవరం కూడా గుండాలం కాదు, మేమందరం కూడా ట్రైన్డ్ అయిన రాహుల్ గాంధీ గారి సిపాయిలం, శాంతియుతంగా మేమందరం కూడా ప్రొటెస్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను.